హలో ఫ్రెండ్స్, మన పండక్కి పబ్బాలకి చేసుకునే పప్పు కుడాలు చేసుకుందాం. మీలో కుడాలంటే ఎంతమందికి ఇష్టం? అయితే త్వరగా చేసేసుకుందాం. ముందుగా 2 కప్స్ కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కందిపప్పు ఉడికితే చాలు. ఇప్పుడు వాటర్ సపరేట్, కందిపప్పు సపరేట్ చేయాలి. ఉడికించిన వాటర్తో ఓలిగ రసం చేస్తారు. ఉడికించిన కందిపప్పులోకి బెల్లం 1.5 కప్ వేసుకోవాలి. 2 కప్స్ కందిపప్పుకు యాలకులు 4-5 వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగిపోయేలాగా ఈ విధంగా అది లో ఫ్లేమ్ మీద పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో వేసుకొని అంతా ఒకసారిగా మిక్స్ చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న డఫ్ని కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ చేసి పూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు పూరీని ప్లేట్లో పెట్టుకొని చుట్టూరా వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. పప్పుని ఇందులో పెట్టుకొని నేను చేసే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకో విధంగా చేతిలో పెట్టుకొని వాటర్ స్ప్రెడ్ చేసుకొని పప్పు పెట్టుకొని నేను ఏ విధంగా చేస్తానో అలా చేసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. మామూలుగా మైదా పిండితో ఎక్కువ చేస్తుంటారు. మైదా పిండి కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న కుడుములు ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. బోత్ సైడ్స్ ఎర్రగా ఫ్రై చేసుకుందాము. వన్స్ ఫ్రై అయ్యాక పాత్రలకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకా ఉన్నవి వేసుకొని బోత్ సైడ్స్ తిప్పేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అదే విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. ఒకటి చెప్పడం మర్చిపోయాను, పప్పు చల్లబడ్డాక మిక్సీ వేసుకోవాలి. ఎంతో టేస్టీగా కుడాలు రెడీ అయ్యాయి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.